నేనిప్పుడు నువ్వు ప్రేమించిన రాధికని కాను, వేరొకరి భార్యని, ఒక ఇంటి కోడలని. నన్ను అర్థం చేసుకో. ఆ ఇంటి బరువు బాధ్యత నా మీద ఉంది. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి తెలిస్తే మెట్టినింట్లో నా పుట్టింటి పరువు పోతుంది. పెళ్ళయ్యాక ఒకరి భార్యగా నిన్ను కలవడమే తప్పు. కానీ నువ్వు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావో నాకు తెలుసు. నన్ను ఎంతగా ఆరాధిస్తున్నావో కూడా నాకు తెలుసు. నేను చేసిన పనికి నీ మనసు గాయపడకూడదు అని నీకు నచ్చ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఇక నీ జీవితంలో నేను లేనట్టే. ప్లీజ్ అమ్మా, ఈ జన్మకు నన్ను వదిలే. నేనే తాళికి కట్టుబడున్నాను. నా మీద ఇంకా ఆశలు పెట్టుకోవద్దా మరి. ప్లీజ్ మన ప్రేమని మర్చిపో. నన్ను క్షమించమా. ప్రేమగా నిన్ను తాకాల్సిన ఈ చేత్తో నిన్ను కొట్టాల్సి వచ్చింది. నా వల్ల నీ జీవితం నాశనం కాకూడదు మరి. నువ్వెప్పుడు బాగుండాలి. అక్క, అమ్మా వచ్చి ఎంతసేపు అయిందమ్మా? 10 నిమిషాలు అవుతుందమ్మా.
నాన్నని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదమ్మా. మీ నాన్నగారు బ్యాంక్ వెళ్లారమ్మా. వదిన గారు ఫోన్ చేస్తే నేనొచ్చాను. వడిబియ్యం నేలపాలయ్యాయి. అపచారం జరిగింది కదా, అందుకే మీ అమ్మగారికి ఫోన్ చేసి పుట్టింటి నుంచి మళ్లీ వడిబియ్యం తెప్పించాను. మంచి రోజు చూసి ప్రసాదం చేద్దువు గాని ఈసారి మాత్రం ఏ తేడా రాకుండా చూడు. సరే అత్తయ్య గారు. ప్రసాదం చాలా శ్రద్ధగా చేసే రాధిక వల్ల ఎలాంటి అపచారం జరిగిందంటే నాకు ఆశ్చర్యంగానూ కొంచెం భయంగానూ ఉంది. అత్తయ్య, కావాలని చేసింది కాదు కదత్తయ్య. ఒక్కొక్కసారి తెలియకుండా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఏంటమ్మా మనమెలా వాళ్ళ ముచ్చట్లు వింటూ కాలం గడపడం, ప్రేమను రాగాలు చూసి రగిలిపోవడం తప్ప ఆ రాధికని బావ నుంచి దూరం చేయడానికి ఏమీ చేయలేవా? మన ప్రయత్నం మనం చేస్తున్నాం. దాని మీద మీ అత్తయ్యకు బయటకు వెళ్ళగొట్టేంత కోపం తెప్పించేట్టు మనకు సరైన ఆధారం ఏదో దొరకాలి కదా. అలాంటి వ్యవహారం ఏదో త్వరగా వస్తే బావుణ్ణు. మన గ్రహచారం కాకపోతే ఆ కంప్యూటర్ ఇప్పుడే పాడవ్వాలా? సరేనమ్మా, నువ్వు లోపలికెళ్ళు. రాధిక, ఇది దేవుడి దగ్గర పెట్టమ్మా. వదిన గారు, ఈ పూట మీరు భోంచేసి వెళ్తే బావుంటుంది. సరేనండి. లక్ష్మి, లక్ష్మి! మీ అత్తయ్య ఏంటో పిలుస్తుంది, వెళ్ళు. అత్తయ్య, లక్ష్మి కూరగాయల కోసం బయటికెళ్ళింది. ఏం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను. అదిగో అక్కడ వాటర్ పడింది. ఎవరైనా చూసుకోకుండా కాలు వేస్తే జారి కింద పడతారు. అలాగే అత్తయ్య. అత్తయ్య, ఇక్కడే కదా? ఆ అక్కడే. నేను దక్కడం లేదు అన్న బాధ అమర్లో ఉన్నా కూడా తను నా పరిస్థితిని అర్థం చేసుకున్నాడని నాకు తృప్తిగా ఉంది. రాధిక, ఎందుకమ్మా అలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. నేను మీ అమ్మనమ్మా. పైకి సంతోషంగా కనిపించినా లోపలేదో అసహనం ఉందని నాకు అర్థమవుతోంది. మీ అత్తగారే చెప్పారమ్మా,
కూతురు అనుకొని చేసుకున్నానని సంజయ్షి కూడా ఇచ్చారు. నేను అసలు పట్టించుకోలేదమ్మా. జరిగిన తప్పుకి తల్లిలా రియాక్ట్ అయిందనే అనుకున్నాను. నిజం చెప్పాలంటే ఈ రోజు నా గుండెల్లో భారం దిగిపోయి మనసు తేలికపడిందమ్మా. ఏం చెప్తున్నావమ్మా? అవునమ్మా, గుడిలో నేను ప్రేమించిన వాణ్ణి కలిశాను. ఎందుకు రాధిక అంత ఆలోచనలను పనిచేశావు? ఆ ప్రేమ గురించి మర్చిపోతానని మాటిచ్చావు కదా. నువ్వు అతనితో మాట్లాడడం ఎవరైనా చూసారా? లేదమ్మా. అసలు ఎందుకు అతన్ని కలవాల్సి వచ్చింది? నిన్నేమైనా కలవమని ఇబ్బంది పెట్టాడా? నేను బాధపడితే తను ఏడ్చేంత గొప్ప ప్రేమికుడమ్మా. కలలు ఇక నువ్వు నా గురించిన దిగులు వదిలేసి నాన్నగారిని బాగా చూసుకో. పోన్లేమ్మా, అతనితో మాట్లాడడం ఒక విధంగా మంచిదే అయింది. నీ మనసులోంచి అతని జ్ఞాపకాలని పూర్తిగా తుడిచేసి. మీ నాన్నగారు బ్యాంకు నుంచి వచ్చే టైం అయింది. నేనిక బయలుదేరుతాను. నువ్వు జాగ్రత్తమ్మా. సరేనమ్మా, వెళ్ళొస్తాను. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమర్. నేను మీ అమ్మగారి స్థానంలోకి రావాలన్నది నీ కోరిక. ప్రేమతోనే కాదు, స్వచ్ఛమైన స్నేహంతో కూడా నేను పని చేయొచ్చు. ఒక ఫ్రెండ్గా ఎప్పుడు నీకు నేనుంటాను. అమ్మలా నీకు తోడుగా ఉంటాను. నమస్కారం బాబు, బాగున్నారా? టీ కాఫీ ఏమన్నా తెమ్మంటారా బాబు? ఎప్పుడు ఇక్కడికి వచ్చినా తెగ హడావుడి చేసే బాబుగారేంటి ఈరోజు మోగరం పట్టి ఏదో పోగొట్టుకున్న వారిలో ఉన్నారు.
రాధిక గారు ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పవేంటమ్మా? అత్తయ్య, ఉదయం వడిబియ్యం పొంగుతుందని ఒట్టు చేత్తో గిన్నె పట్టుకునేసరికి అక్క చేయి కాలిందత్తయ్య. ఏది చెయ్యలేవు? అమ్మ రాధిక, పెద్దవాళ్ల పట్ల నీకున్న మర్యాద ఇదేనా? నేనేం చేశాను అత్తయ్య? నేను నీకు తల్లిలాగానే ఉంటానని ఎప్పుడో చెప్పాను కదమ్మా. అయినా నీకు చెయ్యి కాలిన విషయం ఒక్క మాట మాత్రమైనా నాతో చెప్పలేదు కదూ? అంటే ఏంటి దానర్థం? నా వల్ల తప్పు జరిగింది. మీరు ఆ కోపంలో ఉన్నారు. ఆ సమయంలో నాకు చెయ్యి కాలిందని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేను చెప్పలేదు. అది కాక జరిగిన దోషానికి పరిహారం అయితే చాలు అనుకున్నానే కానీ నాకైన గాయం గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు అత్తయ్య. అదే వద్దంటున్నానమ్మా. మంచైనా చెడైనా, తప్పైనా ఒప్పైనా, దేనికైనా సరే ఇంట్లో పెద్దదాన్ని నా దృష్టికి తీసుకురావాలని నేను నీకు చెప్పాను కదా. అయినా నీకెందుకమ్మా ఇంత నిర్లక్ష్యం? క్షమించండి అత్తయ్య, నేనంత దూరం ఆలోచించలేదు. అత్తయ్య చెప్పాక కూడా ఆలోచించకపోవడాన్నే నిర్లక్ష్యమని అంటారు. మధ్యలో తల దూర్చాలని చూస్తే తల బొప్పి కడుతుంది. జాగ్రత్త. క్షమించండి అత్తయ్య. చూడు రాధిక, నీకిది పట్టించుకోవాల్సినంత పెద్ద విషయం కాదేమో గాని నాకు చాలా పట్టింపులున్నాయి. మన కుటుంబంలో జరిగేది నాకు తెలియాలి. అది మనలోనే ఉండాలి. అలా కాదని ఇలాంటి సంఘటనలు బయట తెలిస్తే ఎంత అప్రదిష్టమ్మా. నా దగ్గర నిజం దాచినా, అబద్ధం చెప్పినా, మోసం చేసినా నేనస్సలు సహించను. సరే అత్తయ్య, మరోసారి నా వల్ల ఇలాంటిదేమీ జరగదు. సరే, తిను. అమ్మ రాధిక, ఈ పూటకి నేను తినిపిస్తాను.